వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చేనేత పరిశ్రమ, చేనేత కళాకారులు, కార్మికులు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల. అయితే ఈ సిరిసిల్ల పట్టణంలో సుమారు 30 నుంచి 40 వేల వరకు చేనేత కుటుంబాలు చేనేత వృత్తిపై జీవిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. సిరిసిల్ల అనగానే పట్టుచీరలు, చేనేత మగ్గాల శబ్దం, రంగురంగుల వస్త్రాలు, నేతన్నల కష్టానికి ప్రతీకగా నిలిచిన పట్టణం అది. కానీ ఇప్పుడు సిరిసిల్లలో ఆ మెరుపు కనిపించడం లేదు. మగ్గాల శబ్దం తగ్గిపోయింది. నేతన్నల ఇళ్లలో పట్టుచీరలు ఉన్నా వాటిని కొనేవాళ్లు లేరు. వారి పరిస్థితి మరింత దుర్భరంగా, దీన పరిస్థితిలోకి మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పండుగలు రాకముందే ఆర్డర్లు వచ్చేవి. పెళ్లిళ్లు, పండుగల కోసం ముందుగానే బుకింగ్లు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పండుగ వచ్చినా పని లేదు, ఆర్డర్లు లేవు. దీంతో నేతన్న కుటుంబాల్లో ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయి. మగ్గం ముందు కూర్చునే నేతన్నకు ఆకలి అంటే ఏమిటో తెలుసు, ఆందోళన కూడా తెలుసు. కానీ ఈసారి భయం మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే చేనేత వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదు, అది వారి జీవితం. అదే ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో సిరిసిల్ల నేతన్నలు రోడ్డెక్కుతున్నారు. తమ సమస్యలు వినిపించడానికి, పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. అదే కేటీఆర్. సిరిసిల్ల అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే నేతన్నల గలం అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. సిరిసిల్లలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే పూర్తి సమాచారం ఉంది. ఆర్డర్లు తగ్గిపోవడం, ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం, విద్యుత్ ఖర్చు, మధ్యవర్తుల దోపిడీ వంటి అన్ని విషయాలు కేటీఆర్ దృష్టికి వెళ్లినట్టే అంటున్నారు. అందుకే నేతన్నల కోసం కేటీఆర్ ఉపవాస దీక్షకు సిద్ధమవుతున్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది సాధారణ రాజకీయ నిరసనగా కాదు. సిరిసిల్ల చరిత్రలో నేతన్నల కోసం ఎప్పుడూ ముందుండే నాయకుడు మరింత గట్టిగా నిలబడుతున్నాడన్న సంకేతంగా చూస్తున్నారు. గతంలో మగ్గాలకు సబ్సిడీలు, నేతన్న బీమా, సిరిసిల్ల బ్రాండ్ గుర్తింపు, హ్యాండ్లూమ్ పార్కులు వంటి చర్యలు తీసుకున్న విషయాలను నేతన్నలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు నేతన్నకు గౌరవం ఉండేది. ఇప్పుడు అనిశ్చితి మాత్రమే మిగిలింది. తమ కోసం మాట్లాడే నాయకుడు మళ్లీ నిలబడితే ధైర్యం వస్తుందని నేతన్నలు అంటున్నారు. ఉపవాస దీక్ష జరిగితే అది కేవలం రాజకీయ సంకేతం కాదు, నేతన్నల గుండెల్లో ఉన్న బాధకు ప్రతిబింబం అవుతుంది. చేనేతల సమస్య ఒక్క నియోజకవర్గానికి చెందినది కాదు. ఇది తెలంగాణ చేనేత భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నగా మారింది. సిరిసిల్ల మగ్గం మళ్లీ శబ్దం చేయాలంటే ఆర్డర్లు రావాలి, ప్రభుత్వ మద్దతు రావాలి, అందుకు రాజకీయ సంకల్పం కూడా తోడు కావాలి. అందుకే ఇప్పుడు అందరి చూపు ఒక్కవైపే ఉంది. కేటీఆర్ ఉపవాస దీక్ష చేస్తారా లేదా అనే అనుమానం వారిలో తలెత్తింది. ఒకవేళ ఆయన దీక్ష చేస్తే సిరిసిల్ల మగ్గం మళ్లీ గర్జించే అవకాశం ఉందనే ఆశ నేతన్నల్లో కనిపిస్తోంది.